దేవుని స్తోత్రం హల్లెలూయా. మంచి సాక్ష్యం చెప్పిన కూడా అందరికీ దేవునికి వందనాలు. అర్చన గారికి దేవుడు విడుదల ఇచ్చేయాలని రిపోర్ట్ అన్ని చూసినప్పుడు దేవునికి స్తోత్రము. కుటుంబం అన్ని దీవించిన కాక. ఎపిసి పత్రికలకు మనం వచ్చండి. పోయిన వారం నుండి అక్కడ నుండి మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా దాని నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎపిసి పత్రిక 1 అధ్యాయము 18, 19 2 వాక్యం చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశ్రయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును. సరే అండి, ఇక్కడ పౌలు గారు చేసిన ప్రార్థన, ఎఫెససు సంఘ బిడ్డల గురించి పౌలు గారు ఏం చేసుకున్నారు ఒక విషయం కూడా చెప్తున్నానండి. మన పేరు భవానీ, మా భవానీ శుక్రవారం శనివారం మన పిల్లలకి పిలిచి చదువుతున్నారు బైబిల్. అంటే కుమారి మన అరుణ పిల్లలకి సరిగా పంపించండి. అడిగి శుక్రవారం 1 గంట సాయంత్రము, శనివారం సాయంత్రం 1 గంట బైబిల్ చదవడానికి అని దగ్గరికి వెళ్తే పిల్లలు బాగా బైబిల్ చదువుతుంది. ఇప్పుడు నేర్పించలేకపోతే మళ్ళీ ఆడి చదవలేకపోతున్నారు. అందుకని జాగ్రత్త పడండి పిల్లలకి. ఈ పిల్లలకి బాగా ఒడియా నేర్పించండి. స్తోత్రం. అప్పుడు మనం చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదండి. స్తోత్రం. అంజలికి ఏంటి ప్రార్థనకి రావడం మానేశారు. 2, 3, 4 వారానికి ప్రార్థన రావడం మొత్తం మానేశారు. ఏమైంది? స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 18, 19 వాక్యం. సరే అండి, చదివిన వాక్యం అండి. విశ్వసించిన వాడు దేవుడు వినియోగపరిచిన శక్తి గురించి తెలియాలి. దాని గురించి పౌలు గారు ఏం చేస్తున్నారు ప్రార్థన. నేను శ్రీనిధి ఇంటిలో అదే వాక్యం చెప్పారు. అప్పుడు అక్కడ చెప్పాడు ఎఫెసోసులో ఒక సంఘం ఉంది, దాదాపు 12 మంది విశ్వాసి. ఆ 12 మంది విశ్వాసులు ఏం చేశారు? దేవుడు సరే ప్రార్థన చేశారు. ఎందుకు? ఆడికి ఈ శక్తి గురించి తెలియాలి. ఆ సంఘం ఉన్న చోట ఎలాగా అంటే ఎఫెసోసులో అర్తమిస్ అనే ఒక దేవత ఉంది. ఆ పెద్ద దేవత ఉన్న దేవత శక్తి ఉన్న చోటలో ఈ 12 మందిలో ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి తెలియాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. వారికి మాత్రం కాదు, ఆ శక్తి మనం కూడా ఏం చేయాలి? ఈరోజు తెలియాలి. తెలిస్తే గొప్ప విడుదల కలుగుతుంది. ఆ శక్తి గురించి రాయబడిందండి. విశ్వసించిన వారికి వినియోగపరిచిన శక్తి తెలియాలి. స్తోత్రం. ఈ శక్తి విశ్వసించిన వాడిని వినియోగపరుస్తుంది. వినియోగపరచడం కార్యసాధకం అంటే నీలోనిలో గొప్ప పని చేస్తుంది. ఆ శక్తి నీలోనికి నీ విశ్వసించితే నీ విషయములు ఈ శక్తి గొప్ప కార్యం చేస్తుంది. నీ చెయ్యలేని పని దేవుడు చేస్తుంది. నీ చెయ్యలేని పని దేవుడి శక్తి చేస్తుంది. ఆ శక్తి తెలియాలి ఈరోజు. ఎఫెసీ పుస్తకంలో ఆ శక్తి గురించి 7 మాటలు ఉంది. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళ్తాను. తర్వాత నేను ఆ వాక్యంలోకి వెళ్తుంది. అది 1 అధ్యాయం 19 వాక్యం చూడండి. ఇప్పుడు 19 వాక్యం మనం చదివాను, అందుకని చదవక్కర్లేదు. అది పరిశుద్ధాత్మ శక్తి అండి. 2 3వ అధ్యాయం 17వ వాక్యం. అక్కడే శక్తి, అది దేవుడు పరిచయం చేయడానికి ఉన్న శక్తి, అది కూడా పరిశుద్ధాత్మ శక్తి. 20వ వాక్యం. అక్కడ అది పరిశుద్ధాత్మ శక్తి గురించి రాయబడి ఉంది. 6వ అధ్యాయం 10వ వాక్యం. తుదకు అది కూడా పరిశుద్ధాలు. ఈ 3-4 చోట్ల రాయబడినది పరిశుద్ధాత్మ శక్తి. ఇంకా రాయబడిన కూడా చూడండి. 2వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. మీ అపరాధముల
పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వారి మధ్య సంబంధమైన అధిపతిని. ఆ శక్తి సాతాని శక్తి అండి. ఇది 3:16 వాక్యం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు ఇది క్రీస్తు జీవితములు ముందుకు కొనసాగించడానికి ఉన్న శక్తి అండి. దేవునికి స్తోత్రం. ఇది 7వ 1:21 వాక్యం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను. అది దేవదూతల శక్తి. ఇప్పుడు నేను ఇది కొంచెం విస్తరించి చెప్పాలి కానీ అది సమయం తీసుకోలేదు. మనకు ఆ విషయం మాత్రం చెప్పుకొని ముందుకు వెళ్తున్నారు. ఒకటి శక్తి గురించి రాయబడింది. 4 శక్తి గురించి. 4 వాక్యం మనం చదివేది. ఫస్ట్ అది పరిశుద్ధాత్మ శక్తి. 5వ శక్తి గురించి అది మన క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగించడానికి ఉన్న శక్తి. 6వది ఏమంటే దేవునికి స్తోత్రము, సాతానికి ఉన్న శక్తి గురించి. 7వది మనము నేర్చుకున్న విషయం ఏమనంటే దేవదూతల శక్తి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేవదూతల శక్తి ఉంది, సాతాని శక్తి ఉంది. స్తోత్రం కలిగిన. ఈ శక్తి నీది తెలిసి ఉంటే అద్భుతం జరుగుతుంది. ఈ శక్తి గొప్ప విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ శక్తికి అంత పవర్ ఉందండి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 15 వాక్యం మీరు చదివితే అక్కడ రాయబడిందంటే పీతరు గారు నడిచి వెళ్ళినప్పుడు అంటే పీతరు గారిని నడిచి వెళ్ళినప్పుడు పీతరు గారిని నీడ తగడడానికి ఎలాగ పడక పెట్టారు? మంచం మీద. ఆయన అర్థం 2 అర్థం. ఒకటి ధనివంతుడు మంచం మీద పడకబెట్టారు. ధనివంతుడు ఎక్కడ పెట్టారు? దరిద్రుడు ఎక్కడ పెట్టారు? పని దేవుని కింద. అలో స్తోత్రం కలిగిన గాక. ధనివంతుడికి విడుదల కలిగింది, దరిద్రుడికి విడుదల కలిగింది. ఎలాగంటే పీతరు గారిని నడిచి వెళ్ళినప్పుడు ఆయన శరీరములున్న నీడ. ఈరోజు దేవుడు బిడ్డలారా, ఆ శక్తి ఆయన శరీరములున్న శక్తి ఆ నీడ కలిగినప్పుడు అక్కడ పడిపోయిన వాడు స్వస్థత కలిగితే ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీడ ఒక్కసారి దగ్గర తగిలితే అద్భుతం జరగబోతున్నాడు. యేసు ప్రభు నీడ తగిలి ఎవరు కూడా స్వస్థత పొందలే. అందుకని యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు చెప్పింది ఒక మాట, నేను చెయ్యల కంటే గొప్ప అద్భుతం మీరు చేస్తున్నారు. అంటే యేసయ్య చెయ్యల కంటే గొప్ప అద్భుతం ఎవరు చేస్తున్నాడు? ఇప్పుడు పీతరు గారు చేస్తున్నారు. పీతరు గారు నడిచి వెళ్ళినప్పుడు ఆ నీడ తగిలినప్పుడు ఏమైంది? అంటే నీడకి కూడా ఇంకా శక్తి కలిగినది. స్తోత్రం. అంటే నీ చూపు కూడా శక్తి ఉంది. యేసయ్య ఒక రోగిని చూసినప్పుడు స్వస్థత కలిగింది. యేసయ్య నోటి నుంచి వచ్చిన ఆ ఉమ్మి కూడా ఏమనందులో స్వస్థత కలిగిందండి. స్తోత్రం. యేసయ్య తాకటం వలన స్వస్థత కలిగింది. యేసయ్య గతించినప్పుడు ఈరోజు ఆ శక్తి ఆభరిస్తే అన్నిటి విషయంలో విడుదల జరుగుతుంది. యేసు నామములో నీ కుటుంబ సమస్యలు మారిపోవాలంటే, నీ కింద పడిన వ్యక్తి అయితే, మంచం మీద పడిన వ్యక్తి అయితే, ఇద్దరు కూడా ఈరోజు విడుదల కలుగుతున్నారు. దేవుడు పెట్టలే నీడకి కూడా ఏముంది? నీ ఊరిచినారు, నీకు ఎలాగ ఊరించి కూర్చున్నది నాకేం శక్తి లేదండి. నీకు తెలియదు ఆ రోగం ఉన్న వ్యక్తికి అది తెలుసు.
నాకు తెలుసది. ఆ ప్రభావం ఆయన మీదకి తగిలిన వెంటనే ఆ శరీరంలో చీకటి రెక్కలు బయటికి పారిపోయినట్టుగా గొప్ప కార్య శక్తి ఈ రోజు దిగట్టారు ఆయన. సమయం పోస్తున్నా కాబట్టి అపోస్తలుల 19:11-12 వాక్యం చూడండి. అపోస్తల కార్యము 19:11-12 వాక్యం. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. సోదరు చెప్పండి. అందుకని నా చేతి నేను ప్రార్థన చేసి నీ చేతికి కొందరు అది కొన్ని తీసుకొని వెళ్తున్నారు. ఏంటి 200 ఏదికి ఇది బిజినెసా? వ్యాపారం కాదు ఇది. కొందరికి అది వ్యాపారం. స్తోత్రం. నేను అక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. పౌలు గారి శరీరముల చేతులున్నా ఆ గొడ్డలైన నడుము కట్టయిన కూడా రోగిల మీద పడేసినప్పుడు ఆ రోగిలకు స్వస్థత కలిగిందంట. నీ నీడకి శక్తి ఉంది. నీ ధరించిన అంత శక్తి అది దిగట్ట. ఈరోజు యేసు నామమున విడుదల కలిగట్ట. దేవుడు బిడ్డలారా, లోకములు ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఉన్న కనుక నీ శరీరములు ఉన్న బట్టలకి శక్తి ఉంది. నీ శరీరములు ఉన్న నీళ్ళకి శక్తి ఉంది. ఈ రోజు లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు నీలో నివర్తించదన్నాడు. అని చెప్పి నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ చెప్పండి. లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు నీలోనే ఉన్నాను చెప్పండి. ఉన్నారు కదా? అలాగైతే రోగం వస్తే ఎవరికి వచ్చినట్టుగా అది తెలియదు. ఎలాగ బయట నేర్పించారు. రోగం వస్తే ఎవరికి వచ్చినట్టుగా ఆ లోపల యేసయ్య ఉన్నా కాబట్టి స్తోత్రం కలిగింది గాక. నీకేం కలిగితే అది ఆయనకి కలిగినట్టుగా. నీకేమైనా ఉంటే అది ఆయనది. యేసయ్య నీ లోపల ఉంటే నీ బట్టలకి శక్తి ఉంది. యేసయ్య నీ లోపల ఉంటే నీ నీడకి శక్తి ఉంది. యేసయ్య నీ నోట్లో నీ హృదయంలో ఉంటే నీ పలికిన మాటకి శక్తి ఉంది. ఆ విషయానికి శక్తి ఈరోజు యేసు నామములో ఆ శక్తి శరీరంగా అలాగే అయితే యేసయ్య నీ లోపల ఉన్నా కాబట్టి నేను టెన్షన్ పడదు. ఎన్ని రోగం కానీ ఎన్ని సమస్య వచ్చా నో ప్రాబ్లం. నేను ఒంటరిగా కాదు, మనం ఇద్దరు కలిసి కదా. అవునా లేదా? అవునా లేదా? యేసు ప్రభు ఒక రోజు నిలబడి ఏం చెప్పారండి? ఏం చెప్పారు? మత్తయి సువార్త 11:28 చదవద్దు. ప్రయాసపడి భారం మోసి ఇంకా కాడి అంటే ఏంటి? కాడి అంటే ఏంటి? అది కాదు. కాడి అంటే ఏమి? ఏంటది? అది కాదు. మెడ మీద కాదండి. ఆవులకి ఎద్దులకి ఏం పొలం దున్నప్పుడు ఏం చేస్తున్నారు? అది అడుగు భారం పోవడం కాదు. అది ఇద్దరు ఎలాగ మోస్తున్నారు. అలాగే ఒకే రీతి కాదు. అటువక్క ఒక ఎద్దులు ఇటువక్క దానికి చెప్పినది పైన ఇలాగ మెడ మీద ఉంచిన ఆ ఉంచినది చెప్పినది ఏమనగా కాడి.
యేసు ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకున్నవారా నా వద్దకు రండి. తర్వాత నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. మీ మీద అలా ఒక్క సైడ్ ఎవరున్నారు, ఇంకొక పక్క ఈయన ఎందుకు నీట్ అంటే అర్థం అవ్వలేదు. దేవునికి భారం ఉంటే ఒక పక్క యేసయ్య, భారం ఒక సైడ్ నువ్వే. అందుకే యేసు ఎల్లప్పుడూ నీ తోడుగా ఉన్నవాడు. యేసయ్య ఎల్లప్పుడూ నీ తోడుగా ఉన్నవాడు. నీ రోగములు, నీ వేదనలు, నీ సమస్యలు ఎప్పుడు యేసయ్య తోడు. ఈరోజు ఆరాధనకి వచ్చినప్పుడు నా బ్యాక్కి పెయిన్, భయంకరమైన పెయిన్, నొప్పి, వేడి పెట్టి తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. సోదరు నాకు నొప్పి ఉందన్నట్టుగా ఇప్పుడు అనిపించలేదు ఇక్కడ నిలబడి. సోదరు ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నా కాబట్టి. ఎందుకంటే తెలుసుకో, ఒక పక్క నువ్వు, ఒక పక్క యేసయ్య లోపల ఉంది, ఒక పక్క ఉంది, ఒక సైడ్ ఉంది. సోదరు కలిగిన ఇది నీ బుర్ర లెక్కితే నీకు 90% టెన్షన్ పోతుంది. యేసయ్య నా లోపల ఉన్నారని. సరే అండి, ఈ శక్తి మనం ఏం చేయాలి? కార్యసాధ్యమైన శక్తి మనం తెలియాలి. ఎసకేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10 వరకు చదవాలి. సమయం లేదు కాబట్టి మొదటి వద్దని చదవండి. అదెందుకమ్మా సోదరు? తర్వాత ఆ ఎముకలు ఎవరమ్మా? 11వ వాక్యం ఉంది కదా. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలతో ఇశ్రాయేలందరినీ సూచించుచున్నవే. అంటే ఎముకలు ఎవరు? ఇశ్రాయేల్ గ్రంథము. అవును కదా సోదరం? అంటే అప్పుడు ఇశ్రాయేల్ అని చెప్పబడిన వాడు ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి? ఎముకలు కాదు, ఎముకలే. అది ఏం లేదు. ఒకటి నరాలు లేదు, 2 రక్తం లేదు, 3 చర్మం లేదు. సోదరం ఎముకలే. ఆమె నీ జీవితం కూడా కొన్ని టైంలు అనగా ఆగిపోయినట్టుగా అవుతుంది, కానీ ఆత్మ అక్కడికి నడిపించదు. ఎక్కడికి? అది ఇష్టం లేదు అందరికి. ఎక్కడికి? అమెరికాకి నడిపిస్తే అందరికి సంతోషం. అందరికి అందరికి కేరళకి వెళ్తే సంతోషం, అక్కడ ఏదో గోల్డ్ దెబ్బ దొరుకుతుంది. కానీ ఆత్మ చెప్పిన చోటకి అది నడవండి. అది ఎముకలైన కూడా, కొండ అయిన కూడా, లోయలైన కూడా ఆత్మ ఆత్మ ఎలాగ నడిపిస్తున్నారు అలాగ నడవండి. నడవడు. నీకొక కోట్ ఫాదర్ ఉంది. కోట్ ఫాదర్ అంటే నిన్ను నడిపించిన ఎవరో వేరొక నాన్న ఉంది. నీ ఆత్మ చెప్పినట్టుగా నడవడు. ఆత్మ స్వరం వినిపించాలి. ఈ ఆత్మ చెప్పినట్టుగా నడవాలంటే దేవుడి చెయ్యి రావాలి. ఎసకేలు మీదకి దేవుడు ఆ హస్తం వచ్చినట్టుగా ఎవరు సోదరం చెప్పారు? యేసు రక్తమే. ఈ హస్తం ఎందుకు వచ్చిందంటే ముందుకు కొనసాగించడానికి. ఈ రోజు దేవుడి హస్తం నీ మీదకి వస్తే వెనక్కి మనకి గీరు లేదు, బండికి గీరుంది, వెనక్కి దేవుని బిడ్డకి ఏం లేదు. బండికి గీరుంది మొత్తం, వెనక్కి లేదు. వెనక్కి వెళ్ళిన బండికి ముందుకి తోయడానికి ఒక హస్తం నీ మీదకి ఈ రోజు వచ్చిన ఆత్మ నీ దగ్గరికి వస్తే నేను ముందుకు కొనసాగిస్తాను. దేవునికి
ఇది ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఎమకల లోయలకి వెళ్ళినప్పుడు భూమిలో ఉన్న చేయితోనికి ఇచ్చే సహాయం జరిగితే ఆవదు, అలా నిలబడదు. దీనికి వేరే సహాయం కావాలి. ఎక్కడ? పైన ఉన్నాయి. స్తోత్రం. అది పీతరు గారు నీటి మీద నడిచి వెళ్ళినప్పుడు పైన సహాయం వచ్చింది. కింద సముద్రంలో కూర్చుని వాడు ఉన్నారు. స్తోత్రం. అదేనండి, బాకి 11 శిష్యులు ఓడ మీద కూర్చున్నారు. వారి చేయి పట్టలే. అదో నా చెప్పండి, నీ అర్థం తెలుసుకో. నీ ముడుగునత చూసి అది చూసుకొని మంచి చోటలు వారు కూర్చున్నారు. నీకు చెయ్యి చాపలే, కానీ నిన్ను పిలిచిన చెయ్యి చాపారు. పరిశుద్ధము దేవుడు సంఘానికి చెప్పబోతున్నా, నిన్ను పిలిచిన వ్యక్తి ఈ రోజు నిన్ను ముడుగరానికి ముడుగరా ఈడ చూసినప్పుడే ముడగడానికి ప్రారంభించారు. అవును కదా? అప్పుడు ఏడు చూశారండి, ఈడు హెల్ప్ చేస్తావా లేదా అని చూశారు, కానీ ఈడు చేయలేదు. ఈ 11 మంది ఓడ మీద కూర్చున్నారు, కానీ అరచేయించా చాలు 11 మందిని కలిసి ఏం చేయరు. చెయ్యదు చెయ్యదు. ఎందుకు? నీ ముడికి చచ్చిపోవడే అది చూడడానికి బాగా సంతోషం. ముడిగి నీటిని ముడిగిందారు ఎప్పుడైనా? ముడగడం కాదు, ఎవరి సహాయం లేకుండా నీటి ముడిగి నీళ్ళు తాగారా మీరు ఎప్పుడైనా? లేదు, నీళ్ళు తాగారు. నీ అన్నయ్య మ్యారేజ్ దినప్పుడు నేనైనా స్నానం చేయడానికి వెళ్ళారు ఏర్లు. అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న ఫ్రెండ్ కూడా ఏం చేశారు, యువతల నుంచి అవతలకి ఏం చేశారు, ఆడ వెళ్ళిపోయింది. నా ఫ్రెండ్ నీటిలో ఈత కొట్టి వెళ్ళిపోయాను. నేను కూడా, ఆయన కూడా చెప్పారు ఈత కొట్టరా అంటారు. నాకు ఈత తెలియదు. నేను కూడా ఇతకెళ్ళి చూపించాను, కిందకెళ్ళి కిందకెళ్ళి రైతు. అప్పుడు ఈడు చెప్తారు ఇలాగ కొట్టరా అంట. స్తోత్రం. 2-3 చుట్టూ అయినప్పుడు నా ఫ్రెండ్కి అర్థమైంది ఇదే ఇంకా పైకి రాదని. అది వెంటనే వచ్చిన యుద్ధులు పట్టుకుని లాగి వచ్చారు. స్తోత్రం. నీడిని ముడిగితే మీనికి స్టోరీ తెలియదు, అది తెలిసిన వాడు నాకు తెలిసి భయం. వారు అడచెయ్యి చెయ్యలేదు. ఒక్క ఓడలు ప్రయాణం చేసిన వాడు, యేసయ్యతోటి 3.5 సంవత్సరం తిరిగిన వాడు, 3.5 సంవత్సరం తిరిగిన వాడు. పీతరు నీటిని ముడిగిన చూసినప్పుడు ఏం చేయలే, సహాయం చేయలే, కానీ నిన్ను పిలిచిన వాడు వదలదు. దేవుడు ఈ రోజు నాకు ఇలాగా సంఘానికి చెప్పడానికి ఆత్మ చెప్పుతున్నారు. అందరి చేయి విడిచి పట్టినప్పుడు నీకు తెలియదు ఒక చేయి వస్తున్నారు. నీకు అవసరం లేదు, నా పట్టుకున్నారు. అది జరగదు. సహాయం చేయినా ఆ చెయ్యి అవసరం లేదు. నేనేదో పట్టుకున్నారు యేసు నామములో. ఆ వాక్యం ఈ రోజు నా పట్టుకున్నారు. యేసయ్యా, ఎవరు నాకు సహాయం లేదు, నీ చెయ్యి నా మీదకే వచ్చినగా కలవన అడిగట ఈ రోజు ఎంత మారగలదు. వచ్చినప్పుడు పీతరు గారు ఎక్కడ ముడిగిన అక్కడ నిలబడి, ఈ రోజు నిన్ను ముడిగిన చోట నిలబడ. చెయ్యి పట్టులు వచ్చిన కాక నీ ఎవడ ముగ్గురు ముడిగిపోయారో అక్కడే నిలబడడానికి ఒక చెయ్యి నీ మీదకి వస్తున్నారు. యేసు నామములో
చెయ్యి మమ్మల్ని పట్టుకున్న కష్టం. దేవుడి కష్టం మమ్మల్ని ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మనుషులు పట్టుకుంటే వదిలిన వారు ఎవరు? అలాగే వదిలిన వారు చెప్పండి. ఎవరంటే తెలియదు కదా. యోనానాడు కొడుకు, ఆయన పేరు చెప్పండి. మోసి, 2 కాలు నడవలేని వ్యక్తి, ఆయన పేరు మెఫీబోషెత్. ఆయన పేరు మెఫీబోషెత్. ఆయన ఏం చేశారు? అది పడివాడు. ఆయనకి ఏం చేశారు? చీలిపిస్తారు. పట్టుకున్నాండి, పట్టుకున్నారు. అది ఏం చేశారు? పట్టుకున్నారు. పట్టుకున్న వారు గట్టిగా పట్టుకోలేకపోయింది కాబట్టి ఆడికి కింద పడి కాలేమైంది? ఇరిగిపోవడం కదా, కాలు నడవలేని పరిస్థితి వచ్చేది. నిన్ను పట్టుకున్నవాడు పట్టుకోలేకపోతే నీకు నడవలేని స్థితిలో వస్తుంది. కానీ యేసయ్య పట్టుకున్నారు అనుకో, అంతవరకు పట్టుకున్నవాడు. ఈయనకి అమ్మ లేదు, నాన్న లేదు. ఇప్పుడు ఎవరున్నారు? ఇంటిలో పని చేసిన శివ, అది పేరు శివ. మంచి పేరు అడిగి. శివ కాదు, శివ. ఈ అమ్మ ఈ కుమారుడికి ఏం చేస్తున్నారు? ఎత్తుకొని. ఈ అమ్మ ఏం చేయాలి? అమ్మ పడిపోయాను కానీ కొడుకు ఏం కూడదు, చేయకూడదు, పడికూడదు. గట్టిగా ఏం చేయాలి? పట్టుకోవాలి. కానీ ఏం చేయలేదు. ఇదే మనుషుడండి, ఇదే మనుషుడు. నీ తోడుగా ఉన్నారని అనుకున్న వారు నిన్ను గట్టిగా పట్టుకోలే టైం ఉంది. అప్పుడు నిన్ను నీ దగ్గర నుండి దూరంగా మారిపోయినప్పుడు నిన్ను చేయి పట్టుకొని అది రొమ్ములోకి చేర్చుకున్నా. అమ్మా పడిపోకూడదు. ఎందుకు చెయ్యి ఆయన మీద కన్నా చుట్టి తిరిగారు. ఎవరు ఎసకేరు? ఎక్కడ? ఎమకల్లో ఈ చుట్టి తిరిగినప్పుడు తల తిరిగి ఏమవుతుంది? పడిపోకుండా దేవుడు చెయ్యి వచ్చాడు. ఈ రోజు చుట్టి తిరిగి పడిపోకుండా నిన్ను పట్టుకున్నా చెయ్యి వస్తున్నారు. నీ చుట్టిన దేవుడికి తెలుసు, నీ తిరిగిన దేవుడికి తెలుసు, నీ తిరిగిన స్థితి తెలుసు. ఈ రోజు నా చెప్పిన వాక్యం స్పందించాడు. దేవుడిని తిరిగిన స్థితి తెలిసి నిన్ను పట్టుకున్న దేవుడు. నీ పడిపోకుండా నిన్ను పట్టుకుని చెయ్యి. నీ చెయ్యి ఎందుకు వచ్చారు? నేను అడ్డుపరచడానికి. ఈ చెయ్యి ఎందుకు వచ్చారు? ఎందుకు అడ్డుపరచడం? దేవుడి చిత్తం లేని పనిలోకి నీ వెళ్ళినప్పుడు ఆ చెయ్యి నిన్ను ఏం చేస్తుంది? స్తోత్రం. కొన్ని సమయంలో దేవుడికి అడగదు, దేవా ఎందుకు నీ చెయ్యి నా కోసము విడుదలగా రాలేదని. నీ వెళ్ళిన మార్గం సిద్ధంగా కాదురా, అది దేవుడి చిత్తంగా కాదు. అందుకని దేవుడు అడ్డుపరచిన. నో ప్రాబ్లం. అడ్డుపరిచిన చెయ్యి నీకు తోడుగా ఉంటే మంచిదా? ఆయన ఆ లోయలోకి దిగినప్పుడు ఏమైతుంది? ఈ అమ్మకలు లోయలు తిరుగుతున్నాయి. తిరిగినప్పుడు ఏమవుతుంది? అది ఏం లేదు, నరాలు లేదు, రక్తం లేదు, మాంసం లేదు, ఆయన ఏం లేదు, చర్మం లేదు, ఏటు లేదు. ఇది ఇప్పుడు చూసుకుంటే అది మనుష్య రూపంగా కనిపించలేదు. తల వేరే, చెయ్యి వేరే, కాలు వేరే, వేరే చోట్ల అందరు గుంపులుగా అక్కడ పడుకున్నారు. స్తోత్రం. అప్పుడు ఇతనికి చెప్పాలి, నీ దేవుడు వాక్యం చెప్పు. ఎవరికి చెప్పాలి? ఈ చెవి ఉందా, కాలు ఉందా? చెవి, కాలు, చెవి లేదు, కాలు ఉంది, చెయ్యి ఉంది, తల ఉంది, బాకీ ఏం లేదు.
స్తోత్రం. ఆ చెప్పిన మాట వినినవాడు ఎవరి జీవం లేదు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు చెప్పారు. అప్పుడు ఆత్మ ఆయన మీదకి వచ్చారు. స్తోత్రం. శక్తి వచ్చినప్పుడు ఈ ఎముకలతోనే ఆయన కూడా ఏం చేస్తుంది? ఆత్మశక్తి వస్తే ఎముకలతో కూడా ఏం చేయొచ్చు? స్తోత్రం. స్తోత్రం కలిగిన మాట్లాడడానికి ప్రారంభించిన ఏమైందమ్మా? 7వ వాక్యం 37:7. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా దడగడమున ధ్వని ఒకటి పుట్టెను. చాలండి. ఈ మాట్లాడినప్పుడు ఏం పుట్టారండి? గటగట సౌండ్. స్తోత్రం. ఈ రోజు నేను ఈ వాక్య పని చేసినప్పుడు కొన్ని ఎముకల మీదకి గటగట సౌండ్ వస్తుంది. ఎక్కడ బాధలేదు, కలవలేదు, ఎముకల మీదకి గడగడ శబ్దం వాడుతున్నప్పుడు అదురమాన గడగడ శబ్దనే గడగడది. అపోస్తలుల కార్యములు 2వ వాక్యం 6వ వాక్యంలో చదివినప్పుడు అక్కడ ఇదే రీతిగా ఒక సౌండ్ వచ్చింది. దేవుడు ఆత్మ దిగి వచ్చినప్పుడు అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. ధ్వని అక్కడే ఇదే పదం అండి. గడగడ సౌండ్ వచ్చిందట. స్తోత్రం. 6వ వాక్యం. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడేరి. దేవుడు ఆత్మశక్తి ప్రవచించినప్పుడు గడగడ శబ్దం వచ్చింది. అక్కడ పెంటెకోస్తు దినమున అందరూ ప్రార్థన చేసినప్పుడు గడగడ శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చారు. దిగి వచ్చినప్పుడే మన గుంపులుగా వచ్చింది. గడగడ సౌండ్ ఆడితే గుంపులుగా జనం మారిపోతుంది. అది గుంపులు మారడం మాత్రం కదా. గుంపులు వచ్చారు. గుంపులు వచ్చిన మాత్రం కాదు, అందరిలో భయం పుట్టిందండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ లోయలలోకి దేవుడి శక్తి దిగినప్పుడు గడగడ శబ్దం తరగబడింది. స్తోత్రం. అమ్మా అవే పోయింది కాబట్టి ఆ 7వ వాక్యం పూర్తిగా చదవమ్మా. గడగడ శబ్దం వచ్చింది. ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను లేదు. అక్కడ భూకంపం అందిస్తుందంటే వాక్యం ఉందా? నీ తెలుగులో అది లేదు. స్తోత్రం. భూకంపం 7వ వాక్యం ఉందా? 8 వాక్యం చూడండి. నేను చూచుచుండగా నరములు 7వ వాక్యం ఉంది. ఒక భూకంపం వచ్చినట్టుగా నా బైబిల్ ఉంది. గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. గడగడగా మాత్రం కాదండి, భూకంపం వచ్చిందట. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పినప్పుడు గడగడ శబ్దం మాత్రం కాదు, ఈ ఎముకలతో కలిగినప్పుడు భయంకర భూకంపం వచ్చినట్టుగా అయిపోయింది. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. మొదటి రాజుల పుస్తకం 19 అధ్యాయములు మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు నేను చెప్పిన మాట నీకు అర్థమా? 11, 12 వాక్యములు. ఏదే కాదు, దేవుడి సన్నిధిలింది పారిపోయిన తర్వాత హోరేబు కొండ లోపలలో ఒక గుహలోనికి వెళ్ళి దాగుండిపోయారు. దాగుండినప్పుడు ఏమైంది? అమ్మ 12వ వాక్యం చూడండి. 11, 12 వాక్యం చూడండి. 19 అప్పుడు పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. పెనుగాలి వచ్చింది. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపం కలిగింది. అలో స్తోత్రం కలిగిన ఇప్పుడు ఏరియో గారు ఎక్కడ కూర్చున్నారు? దేవుని కోసం వాడబడిన, దేవుని కోసం శక్తిగా వాడబడిన దైవదాసుడు ఇప్పుడు నిరాశ కలిగి గుహ లోపల కూర్చున్నారు. ఈ రాత్రి ఈ పగడిలో నేను వాక్యం చెప్పినప్పుడు నిన్ను ఏదో గుహలో ఒదిగి
తీసుకుని రావడానికి ఒక భూకంపం ఈ రోజు రాయగడ సంఘం మీదకి ఇప్పుడు వచ్చిన రాక నిన్ను ఒతికించిన కొన్ని గుహ ఉంది. ఆ గుహలో నుండి నిన్ను బయటికి రప్పించడానికి ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. ఏలిగారు భూకంపం వచ్చిన వెంటనే బయటకు వచ్చారు. నిన్ను బయటికి రప్పించడానికి దేవుడు రకరకాల మార్గం. పెనుగాలి వచ్చారు, బయటికి రాలే. తర్వాత అగ్గి వచ్చారు, బయటికి రాలి. భూకంపం వచ్చారు, తర్వాత దేవుడు ఏమైందండి, దేవుడు స్వయంగా దిగి వచ్చారు, బయటికి రమ్మరా. ఈ పగడిల వాక్యం నేను చెప్పుకొని ఉండినప్పుడు నీ ఏదో గుహలో నిన్ను ఒతికించాడు సాతాను. ఆ గుహలో నిన్ను బయటికి రప్పించడానికి దేవుడు దిగి వస్తాడు తల్లి. దేవుడు వచ్చిన మునివే పెనుగాలి వస్తుంది. దేవుడు వచ్చిన మునివే సోత్రగల భూకంపం వస్తుంది. దేవుడు దిగిన మునివే అగ్గి దిగుతుంది. అది తర్వాత దేవుడు దిగి వస్తుంది. సోత్రగల దేవుడు ఎక్కడ దిగి వచ్చారో అక్కడెక్కడే పెనుగాలి, భూకంపము, అగ్గి. తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం కలిగిన గాక. నిన్ను బయటికి రప్పించడానికి దేవుడు చెయ్యిన పని అది. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. సమయం పోయిన కాకుండా వెంటనే 5-6 నిమిషాలు పడింది. వెంటనే వాక్యం స్తోత్రం. 3వ అధ్యాయం 37:8 వాక్యం చూడండి. 37:8 నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి పైన చర్మము కప్పెను. అయితే ఈ రోజు కొన్ని చూడండి, కొన్ని విషయం ఈ రోజు కన్ను తెరిచి చూడు. దేవుడి శక్తి దిగితే ఏమవుతుంది? నరములు వస్తుంది, 2 మాంసం వస్తుంది, చర్మం వస్తుంది. ఆమేన్ ఆమేన్. ఏది ఎండిపోయిన ఎముకల మీదకి నరమలు వచ్చిందట. ఎండిపోయిన ఎముకలు ఏమొచ్చింది? మాంసం వచ్చిందట. ఎండిపోయిన ఎముకలు ఏమొచ్చింది? చర్మం వచ్చిందట. ఈ రోజు నీ కన్ను తెరిచి చూడు, నీ శరీరములు చూడు. ఎక్కడ పాడైపోయిందో అక్కడ దేవుడి శక్తి దిగితే ఆ పాడైపోయిన చోటలో ఒక సృష్టి அதிர்களித்திருக்கின்ற அந்த சக்தியை இந்த கால பரிசுத்த சக்தியோ பிரார்த்திக்கிறோம். ఒక దర్శనం కనబడుతున్న దర్శనం మన శంఖములు లోపలలో ఒక శరీరదేశమైన కనిపిస్తున్నారు. ఈ సంఘములకు శరీరదేశం ఈ రోజు ఆ శక్తి దిగి దిగుతున్నారు. ఈ సాతాను వేసిన శరీరం సాతాను వేసిన శరీరం ఇరిగిపో ఈ సంఘములు కలిగిన కుటుంబములు కలిగిన సాతాను వేసిన శరీరం యేసువిన నామములో విడుదల.
ഒരു സൈന്യം വരും. దేవుడు ఆత్మశక్తి దిగినప్పుడు ఎండిపోయిన స్థితి కాదు. నువ్వు భయంకర సైన్యం. నువ్వు ఇదిగో నీ యొక్క సైన్యం, నీ యొక్క సైన్యం, దేవుని సైన్యమే, ఈ దేవుని సైన్యమే. నిన్ను పట్టుకోవడానికి లేనట్టుగా సైనిక నీ మారిపోతున్నా. ఆత్మశక్తిలోనే నీ లోనికి దిగితే ఈ సైనిక నీ చదివితే నీ చిన్నవాడు అని అనుకున్నారు. నీ పెద్ద సైనిక మారిపోతా. ఆమె ఈరోజు నరాలు మాంసాలు చర్మం వస్తే నీ సైన్యం దిగటే సైనిక మారట, సైనిక మారట. కుటుంబం వ్యక్తులు సైనిక మారిపో. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. నిన్ను బయటికి రప్పిస్తా. నీ సైన్యంగా మారితే అని అనుకో. నిన్ను మూసారు కొన్ని శక్తి. నీ జీవితం మూయబడింది. సమాధి తెరవబడిన గాక, ఎండిపోయిన సమాధి తెరవబడిన గాక. ఆ శక్తి దిగటే, ఆ పరిశుద్ధ శక్తి నీ జీవిత సమాధి వంటి జీవితం ఈ రోజు మార్చడానికి శక్తి ఓపెన్ ఆగట్టే. ఓపెన్ యేసునామములో కొన్ని విషయాలు ఓపెన్ ఆగట్టే. రవిసి ఆర్థిక మండలి ఓపెన్ ఆగట్టే. శరీర రోగములు ఓపెన్ ఆగట్టే. ఎన్ని రోగములు మారిపోయినట్టుగా ఓపెన్ ఆగట్టే. ఓపెన్ ఆగట్టే. ఓపెన్ ఆగట్టే. ఓపెన్ ఆగట్టే. కొన్ని సమాధి ఓపెన్ ఆగట్టే. విశ్వసించిన వారిలో కార్యసాధన చెయ్యిన ఆత్మశక్తి తెలిస్తే తిరిగి మారిపోతుంది. ఆత్మాలు దిగితే అన్ని మారుతుంది. దేవుడి శక్తి దిగితే మారుతుంది. ఎర్ర శక్తి మారుతుంది. ప్రార్థనకి జవాబిచ్చారు. మాటలు ముగిస్తున్నారు. స్తోత్రం. దేవుడు కరెక్ట్ గా సంఘానికి దేవుడు కరెక్ట్ గా చెప్పారండి. ఆత్మ దిగినప్పుడు మూయబడిన అన్ని తెరవబడుతుంది. ఆత్మ దిగి వచ్చినప్పుడు సైన్యంగా మారుతుంది. ఆత్మ దిగి వచ్చినప్పుడు నరాలు మాంసాలు చర్మం అవుతుంది. స్తోత్రం. నీ ఎమక్కల వంటి జీవితం మారి గొప్పగా మారబోతున్నారు. అందుకే ఈ రోజు దేవుడు చెప్పినట్టు, పౌలు గారు చెప్పినట్టుగా విశ్వసించిన వారిని ఆదరించి, విశ్వసించిన వారిలో కార్యసాధ్యం చేయన ఆత్మశక్తి తెలియనగాక. శక్తి విశ్వసించు. నీ విశ్వసించు. ఇప్పుడు నిరాశ పడకుండా విశ్వసించు. కార్యసాధ్యం చేస్తుంది. ఎండిన ఎమక్కల మీదకి ఆత్మశక్తి దిగినప్పుడు
ఎవరు మౌనంగా కూర్చోకూడదండి. దేవుడు సన్ని నోరు తెరిచండి. దయాపూర్వంగా చెప్తున్న నోరు తెరిచి దేవుడికి స్తుతించండి. మౌనంగా కూర్చోకూడదు. నోరు తెరిచి దేవుడికి స్తుతించండి. ఈ రోజు నీ జీవితం మారడానికి, దేవుడి శక్తి నీ అప్పులు మారిపోవడానికి, దేవుడి శక్తి దిగినప్పుడు జ్ఞానం వచ్చింది కదా, దేవుడి శక్తి దిగినప్పుడు మార్గం వచ్చింది కదా, దేవుడి శక్తి దిగినప్పుడు అదే చర్మం వచ్చింది కదా. అలాగే అయితే నీ ఇంటిని పరిస్థితి మార్చడానికి శక్తికి శక్తి ఉంది. నీ అప్పులు మార్చడానికి శక్తికి శక్తి ఉంది. ఆ శక్తి ఒకసారి ఈ రాయగడ సంఘం మీదకి సాధ్యం చేయాలి. పరిశుద్ధుల విశ్వసించిన వారు కార్యసాధన చేయని ఆ శక్తి తెలియడానికి నాకు నా బిడ్డలకు సహాయం చేయనా ఇష్టం మాట్లాడిన వాక్యం అందరి హృదయంలో పని చేసిన గొప్ప బిడ్డలను కలిగిన ఇష్టం ప్రతి బంధనము తొలగిన ఇష్టం సాతాను కట్టిన శరీరతను మార్చిన ఇష్టం ఎదిగిన ఇష్టం చీకటి శక్తి మారిపోతున్నాను సంఘానికి ఎదురుగా కట్టిన చీకటి శక్తి మారిపోతున్నా ఓపెనాగట ఎస్సు నామం
దేవుడు మాట్లాడిన మంచి వాక్యం ఇచ్చిన ఏ సమామని అడిగి పెడుతున్నాం. కాడికలు తీసుకోండి. అందరూ నిలబడండి.